ఈ నెల 21న విశాఖపట్నంలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఆర్కే బీచ్ నుండి భీమిలి బీచ్ వరకు సుమారు 5 లక్షల మందితో సామూహిక యోగాసనాలు వేయించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఈవెంట్ ను చరిత్రలో నిలిచిపోయేలా చేయాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసం మంత్రులు, కీలక నేతలు, ఉన్నతాధికారులు ఇప్పటికే విశాఖలోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. Namaste everyone. I'm PV Sindhu and I'm proud to be part of the Yoga Andhra 2025 campaign. On June 21st, let's unite as one Andhra Pradesh and join the global celebration of the 11th International Day of Yoga. Over 2 crore people across the state and 5 lakh people alone in Visakhapatnam will come together for yoga. Yoga for one earth, one health. Yoga brings strength, peace and focus. It's for everyone, young or old. I invite you, your family and friends to take part. Let's make Andhra Pradesh a role model for wellness and unity through yoga. See you on the June 21st at Visakhapatnam. Join yoga, celebrate life. జై హింద్. భవిష్యత్తులో యోగా అనేది అందరి జీవితాల్లో భాగం కావాలి, వే ఆఫ్ లైఫ్ కావాలి. ఈ రోజు రోజుకు పోటీ ప్రపంచంలో పరిగెత్తున్నాం. టెక్నాలజీ ఏజ్ లో బిజీ అయిపోయాం. ఈ టెక్నాలజీలో అయితే సెల్ ఫోన్ లేకపోతే, సెల్ ఫోన్ చూడలేకపోతే ఉండే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా టెన్షన్స్. అదే సమయంలో అనేక విధాలుగా ఆరోగ్య సమస్యలు వచ్చే ఈ సమయంలో దీనికి సరైన మార్గం ప్రివెంట్ హెల్త్ కి యోగా. దెర్ ఇస్ నో సెకండ్ థాట్స్. ఇది వారు చెప్పిన వెంటనే నేను ఒక 40 రోజుల నుంచి ఏం చేయాలని ఆలోచించాం. 1 month ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం. ఆ ప్రోగ్రామ్ అని ఒక క్రమశిక్షణ ప్రకారం రాష్ట్రం మొత్తం అమలు చేయడానికి ముందుకు పోయాం. ఈ రోజు మీరు చూస్తే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఒక్క విశాఖపట్నంలో 5 లక్షల మంది యోగా చేయడానికి ఒక వేదికగా ఎంపిక చేసుకున్నాం. సింగిల్ లొకేషన్ 3 లక్షల కంటే ఎక్కువ సింగిల్ లొకేషన్ లో ఉంటుంది. విశాఖపట్నం మొత్తం 5 లక్షల మంది యోగా చేయబోతున్నారు. అదే సమయంలో రాష్ట్రం మొత్తం ప్రధానమంత్రి గారు పిలిపించి దేశమంతా 1 లక్ష లొకేషన్స్ లో యోగా కండక్ట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ లోనే 1 లక్ష లొకేషన్ లో మన యోగా కండక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. హ్యాబిటేషన్స్ గాని, గ్రామాలు గాని, టౌన్స్ గాని, స్కూల్స్ గాని, కాలేజెస్ గాని అన్ని కూడా. ఇవన్నిట్లో మీరు చూస్తే 2 కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పటికే 2,17,00,000 మంది మేము పార్టిసిపేట్ చేస్తామని వాళ్ళంతా కూడా ఎన్రోల్ చేసుకున్నారు. ఇంకొక పక్కన మినిమం 25 లక్షల మందికి సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నాం. 3 రోజులు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి సర్టిఫికేట్స్ వస్తాయి. అవి కూడా దగ్గర 25 లక్షలు సర్టిఫికేట్స్ వచ్చేట్టుగా ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఇవన్నీ చేయడానికి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి గిన్నీస్ రికార్డు కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆర్గనైజేషన్ కి ఇన్ఫార్మ్ చేశాం, వాళ్ళు కూడా వస్తున్నారు. ఇది గిన్నీస్ రికార్డు కూడా ఎక్కే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చేసిన అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టి ఇది బెస్ట్ గిన్నీస్ రికార్డు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. ఇట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఈవెంట్. ఇట్ ఈస్ ఎ గ్లోబల్ ఈవెంట్. 11th ఇంటర్నేషనల్ యోగా డే. ఇట్ ఈస్ ఎ యూనిక్ ఆపర్చునిటీ ఫర్ ది సిటీ ఆఫ్ విశాఖపట్నం. Honorable Prime Minister is coming on that day. We want to celebrate the best event so far. In single place, 5 lakh people are going to participate, and at the same time, throughout the state, more than 1 lakh places locations we are going to celebrate. 2 crore plus are going to participate in this event. 25 lakhs we are going to issue certificates. We are working for Guinness record. 100% will achieve it. And also the way we are planning, it is unique planning. Minute planning we are doing. Minute exercise we have done. Today I have reviewed everything. Everything is going smoothly. And also I alerted all my people. Minute exact planning, everything we will do. And also process we will execute with the details. Ultimately, it is a rare occasion. Beautiful city of Visakhapatnam.
Always I admire this city, the honesty, integrity, uprightness and everything. It is a financial capital of Andhra Pradesh. We are planning everything for this city further. Now I am requesting all people to participate well in advance. You have to reserve it, come in time and participate. That is my request. We are going to create Guinness record and 22 more world records. Can you explain about this? No, one is Guinness record and unique events, so many we are conducting. There are more than 24 World Book of Records. We are going to participate. We are going to win that also. Here again, those who are all participating, QR code we are giving. By using QR code, they can get Guinness record for individuals also. It is a unique opportunity for everybody. I am expecting a huge response. Not only coming here, you do in our locality, you do at home. Everybody should participate on 21st, 6:30 to 8 o'clock. This is a great opportunity. Everybody should use this opportunity for our well-being. Sir, finally, No, local people are more, and also nearby localities are we are mobilizing. We are planning everything systematically. 320 barricades, compartments, I'm saying, and also nearly 606 in Visakhapatnam secretariats. Each and also Anakapalli, Visakhapatnam, Vijayanagaram, all these people we are going to earmark with the details, those who are accompanying, who is leading, everything we are doing. It will have a massive and also well organized. ताज़ा तरीन वीडियोस के लिए आप हमारे चैनल को सब्सक्राइब करें और देखते रहें पैगाम टीवी। पैगाम टीवी, आवाज आपकी,